నల్ల పూసలంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారా? ఉండరు కదా! నేను మీలాగే. నాకు చాలా చాలా ఇష్టం. కొనుక్కునేదానికంటే సొంతంగా నా చేత్తో నేను చేసుకుంటే నాకు మరీ ఇష్టం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. కొన్ని బ్లాక్ బీడ్స్, అలాగే మధ్యలో పెట్టుకోవడానికి ఒక గోల్డెన్ బాల్, బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఒక హుక్ లాంటిది ఉంటే చాలు. మీ దగ్గర ఒక 3 సూదులు కనుక ఉంటే ఇంకా పని ఈజీగా అయిపోతుంది. ముందుగా చూసుకోవాల్సింది మనకి ఎంత లెంత్ కావాలన్నది. దాంతోపాటు ఇంకో 2-3 ఇంచుల దారం ఎక్స్ట్రా తీసుకుంటే హుక్ అటాచ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇలా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్ మనం ఏ హుక్లో అయితే పెడదాం అనుకున్నామో దాని లోపల గుచ్చి ఫస్ట్ ముడి వేసుకోండి. మనకి బీడ్స్ ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్లో దారం ముందుగానే ఈ మరలో గుచ్చి పెట్టుకోండి. నాకు 3 లైన్స్ నల్లపూసలు చాలని చెప్పి నేను 3 లైన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇంకా లావుగా కావాలంటే కూడాను చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఒక లైన్ కోసమే దారం పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఒకేసారి అన్నీ పెడితే కన్ఫ్యూజ్ అయిపోతాను. అందుకని చెప్పి మీరు ఒకవేళ చేసుకోగలము అనుకుంటే ఒకేసారి 3 దారాలు కూడా వేసుకోవచ్చు. మరలోకి దారం ఎక్కించుకున్నాక చివరికి ముడి వేసి చివరి వరకు లాగండి. ముడి లోపలికి వెళ్ళి మర బయటకు వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత నల్ల పూసలన్నిటినీ ఒక్కొక్కటిగా మనకి ఎంత లెంత్లో కావాలనుకున్నామో అంతవరకు గుచ్చుకుంటూ ఉండడమే. ఇక్కడ నేను బ్లాక్ బీడ్స్కి 16 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కరెక్ట్గా 8 ఇంచెస్ లెంత్ వచ్చేటప్పటికల్లా పూసలు గుచ్చడం ఆపేయాలి. 8 ఇంచెస్ గుచ్చుకున్న తర్వాత మిగతా లైన్స్ కోసం దారం ఎక్కించి ఆ లైన్స్ స్టార్ట్ చేయాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 3 సూదులుంటే పని ఈజీగా అవుతుందని, అది ఇందుకోసమే. ఎలా అంటే ఇలా ఒక్కో సూదులోకి దారం ఎక్కించి దానిలో ముందుగానే పెట్టేసుకున్నామంటే మాటికి మార్చుకోవాల్సిన అవసరం రాదు. లేదు అంటే సూది కట్ చేయడం, మళ్ళీ యాడ్ చేయడం, మొత్తం అన్ని చిక్కులై కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇలా 3 లైన్లో కూడా దారం ఎక్కించుకున్న తర్వాత ఈ నల్లపూసలన్నిటినీ ఒక్కో లైన్లోకి 8 ఇంచెస్ వరకు ఎక్కించుకోవాలి. ఇక్కడ ఒక ఈజీ టిప్ ఏంటంటే 3 సూదులు ఉంటే 3 దారాలతో రెడీగా పెట్టుకొని దాన్ని సపరేట్గా పెట్టుకుంటే చిక్కులయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే మాత్రం మొత్తం గందరగోళం అయ్యి అసలు చేయడానికి చిరాకు వచ్చి అన్నీ తెంపేయాలనిపిస్తుంది. ఇలా 3 లైన్లో నల్లపూసలన్నీ గుచ్చుకున్నాక ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా ఎక్స్ట్రా పూసలు ఉన్నట్టుగా అనిపిస్తే కనుక వాటిని బయటకు తీసేసేయండి. ఇప్పుడు దారాన్ని ఈక్వల్గా పెట్టి సూదులను కూడా సమానంగా ఉంచి ఏదైతే గోల్డ్ బాల్ అందులో వేయాలనుకుంటున్నామో దానిలోకి ఈ 3 సూదులతోని దారాన్ని ఎక్కించాలి. ఇలా చేసుకుంటే కనుక కన్ఫ్యూజన్ లేకుండా తొందరగా అయిపోతుంది పని. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ముందు ఎలాగైతే పూసల్ని గుచ్చుకున్నామో అలాగే 3 లైన్లకు విడివిడిగా ఎక్కించుకోవడమే. ఇలా 3 లైన్లు కూడా రెడీ అయిపోయాక మళ్ళీ ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా పూసలు ఉంటే కనుక బయటికి తీసేయండి. చివరికి రెండో వైపు మర ఏదైతే ఉందో దానిలోకి దారం ఎక్కించి ముడి వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ముడి వేసేటప్పుడు పూసలన్నిటినీ బాగా దగ్గరగా లాగి పెట్టుకోండి. ఎందుకంటే మనం ముడి వేసాక మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అది కవర్ అవడం కోసం. ఇలా టైట్గా ముడి వేసుకున్నాక చివరిగా మిగిలిపోయిన దారాన్ని కట్ చేసి లోపలికి దూర్చేసేయండి. అది కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం ఒక అగ్గిపుల్లను వెలిగించి వేడి చేస్తే కనుక దారం చిన్నగా కాలుతుంది కదా, అలా అయితే అతుక్కుపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం వాడుకునేది నైలాన్ దారం కదా, అది ముడి వేస్తే సరిగ్గా ఉండదు, మ్యాక్సిమం జారిపోయే ఛాన్సెసే ఎక్కువ. అదే కనుక చివరిలో కొంచెం కాల్చి టైట్గా లోపలికి అడిచేసామంటే ఇంకా బయటకు వచ్చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇలా ఈజీగా మీకు మీరే బ్లాక్ బీడ్స్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మీకు కూడా చేసుకోవడం ఇష్టమైతే వెంటనే మన గ్రూప్లో జాయిన్ అయిపోండి, కలిసి చేసుకుందాం.